నమస్తే, నేను మీ నీలకంఠ. రెడ్ బీబీసీ న్యూస్ ద్వారా సరికొత్త టాపిక్స్ తో రోజు నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. మరి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చినటువంటి గొప్ప పథకం. ఈ పథకాన్ని 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్లకు ఆకలి తీర్చడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతూ, ఇది పేదల ప్రభుత్వం, అన్నా క్యాంటీన్లు అనేవి పేదవాడి ఆకలి తీర్చే క్యాంటీన్లు, 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాను అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ పథకం ద్వారా 5 రూపాయలకే పేదవాడు కడుపు నిండా భోజనం చేశాడు. ఆ 5 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను మొత్తం మూసివేశారు. అయితే అసలు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభం కావడానికి ముందు స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారికి స్ఫూర్తి ఏంటంటే, అక్కడ మనకి తమిళనాడులో జయలలిత గారు అమ్మా క్యాంటీన్ అని ప్రవేశపెట్టారు. అయితే జయలలిత గారు అమ్మా క్యాంటీన్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ పేదవాడి ఆకలి తీరింది. తర్వాత వచ్చినటువంటి అన్నా డిఎంకే గవర్నమెంట్ కూడా పేదవాడి ఆకలిని దృష్టిలో పెట్టుకుని ఆ పథకాన్ని కంటిన్యూ చేసింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూసివేశారు. ఆ క్యాంటీన్లను అసాంఘిక కార్యకలాపాలకి మొన్నటి వరకు కూడా అడ్డాగా మారాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు, పేదవాడికి అన్నం పెడుతున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ గారు ఆపేసినట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పథకాలని ఆపేస్తారా, కంటిన్యూ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. అయితే ఈ అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం పేదవాడు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడ మన బాలకృష్ణ గారు ఆయన 64వ పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో మొదటిసారిగా అన్నా క్యాంటీన్ ని ఆయన ఓపెన్ చేశారు, స్టార్ట్ చేశారు. అయితే గతంలో ఈ 2019 వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా కొన్ని అన్నా క్యాంటీన్లని కొంతమంది టీడీపీ నాయకులు వారు సొంతగా ఉండి పేదవాడి ఆకలి తీరాలని చెప్పి ఆ అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు రేట్లు పెరిగిన దృష్ట్యా భారీగా పెరిగినాయి. కూరగాయల రేట్లు కానీ, నిత్యావసర సరుకుల రేట్లు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేస్తారా, రేట్ ఏమైనా పెంచుతారా, లేకపోతే రేట్ ఇంకా తగ్గిస్తారా అనేది కూడా మనం చూడాల్సిన సందర్భం ఉంది. ఏదైనా సరే పేదవాడికి ఆ ఆకలి తీర్చేటువంటి ఇలాంటి పథకాలు, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే పేదవాడు ప్రభుత్వం పైన కన్నెర చేయకుండా ఉంటాడు అనే దానికి ఇదొక ఉదాహరణ. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పేదవాళ్ళు కూడా గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత రావడానికి ఇదొక ముఖ్య కారణంగా కూడా మనం గుర్తించవచ్చు. ఇది ఇవాల్టి టాపిక్. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు.